హెయిర్ ఆయిల్ కావలసిన పదార్థాలు: గోరింటాకు, గుంటగరగరాకు, కరివేపాకు, మందార పువ్వులు, ఉసిరిని బాగా ఎండబెట్టి దంచిన పొడి, ఆనియన్ సీడ్స్ పొడి, మందారాకులు, మెంతుల పొడి, అల్లం లవంగాలు దంచిన పేస్ట్, కలబంద. ఈ పదార్థాలన్నిటినీ మనం ఆయిల్లో వేసుకుని బాగా మరిగించాలి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని కొబ్బరి నూనె వేసుకుని అందులో ఒకదాని తర్వాత ఒకటి ఆ పదార్థాలన్నీ వేసి బాగా మరిగించాలి. ముందుగా ఉసిరి పొడి వేసుకుందాం. ఈ ఉసిరి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే తలలో ఉన్న డాండ్రఫ్, ఫ్లేకినెస్ అవి లేకుండా చేస్తుంది. మరియు గ్రే హెయిర్ని బ్లాక్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. మందార పువ్వులు, కలబంద, అల్లం లవంగాల పేస్ట్, గోరింటాకు, కరివేపాకు, గుంటగరగరాకు. మనం ఇందులో వేసుకున్న ప్రతి ఐటమ్స్ కూడా మన హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయ్యి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసేలా హెల్ప్ చేస్తాయి. ఈ ఆనియన్లో కూడా సల్ఫర్ అనేది ఉండడం వల్ల హెయిర్ ఇంక్రీజ్ అవ్వడానికి, గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆనియన్ కూడా ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరిగించాలి. మరిగించినాక ఆయిల్ అనేది డార్క్ గ్రీన్ ఆర్ బ్లాక్ ఆ కలర్ వస్తుంది. అంటే అప్పటికి మన ఆయిల్లో ఉన్న పదార్థాల యొక్క ప్రతిదీ ఆయిల్లోకి దిగుతుంది. చూసారు కదా, మన ఆయిల్ గ్రీనిష్ బ్లాక్ వచ్చేసింది. సో ఇలా వచ్చేసింది కాబట్టి ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎంతసేపు వరకు అంటే బాగా చల్లారేంత వరకు. ఇలా చల్లారిన ఆయిల్ని మనం వడపోసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న ఆయిల్ మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువగా మనం తలస్నానం చేసే ముందు కానీ లేదా రేపు చేస్తామనగా ఈరోజు రాత్రి కానీ అప్లై చేసుకోవాలి. ఒకవేళ తలస్నానం చేసే ముందు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనీసం అరగంట గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత తలస్నానం చేయండి, అప్పుడు మంచిగా బాగుంటుంది. ఇలా ప్రాపర్గా మనం స్టోర్ చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ రోజులు వాడుకోవడానికి యూజ్ అవుతుంది. లేదు అంటే ప్రాపర్గా స్టోర్ చేసుకోకపోతే పాడైపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఆయిల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.